వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ది ఫ్యామిలీ స్టార్ ఈ సినిమా రీసెంట్గా ఒక 5 days బ్యాక్ అమెజాన్ ప్రైమ్లో ఫ్రీ వాచ్ ఆప్షన్ కింద 4Kలో తెలుగు తమిళ్లో ఈ సినిమాని స్ట్రీమింగ్ చేశారు. అంతకుముందు ఈ సినిమా థియేటర్లో రీసెంట్గా రిలీజ్ అయ్యి ఓవరాల్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే మనకు ఓటీటీలో అయితే వచ్చేసింది. సో చాలా మంది సినిమా కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. కాబట్టి నేనైతే స్టోరీ రివీల్ చేయదలుచుకోలేదు. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, ఈ సినిమా అసలు చూడొచ్చా లేదా మన ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మామ. అండ్ ఫస్ట్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ విజయ్ దేవరకొండ. స్టైలిష్ ఫైట్ సీన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఫన్ కూడా జనరేట్ చేశాడు మామ. అండ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. తర్వాత హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ ఎమోషనల్ సీన్స్ కానీ అండ్ గ్లామరస్గా ఓకే బాగా యాక్ట్ చేసింది. తర్వాత యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే అందరూ బాగా యాక్ట్ చేశారు మామ. ఎవరు ఇతను అని పర్టికులర్ మనం చెప్పలేం, ప్రతి ఒక్కరు బాగా చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది అండ్ ఫన్ జనరేట్ అయింది. ఫ్యామిలీ మధ్య ఎమోషన్ సీన్స్ కానీ బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ మాత్రం నేనైతే రేటింగ్ 5 out of 3.5 ఇస్తా ఫస్ట్ హాఫ్కి. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో అది కూడా యూఎస్, అక్కడ ఒక ప్రాజెక్ట్ మీద వెళ్తారనమాట హీరోయిన్ హీరో. ఇక నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. కాబట్టి సీన్స్ అనేది రొటీన్గా రావడం, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చేయడం సేమ్ అదే విధంగా జరుగుతుంది. కాబట్టి మనం ఇంప్రెస్ అవ్వలేకపోయాం సెకండ్ హాఫ్. సో డైరెక్టర్ పరశురామ్ పేట్ల సెకండ్ హాఫ్ కొంచెం గ్రిప్పింగ్గా ఏదైనా స్టోరీ కొంచెం స్క్రీన్ ప్లే బాగా పెట్టుంటే బాగుండేది. సో సెకండ్ హాఫ్ సినిమాని ముంచేసింది. అందుకే సినిమా ఓవరాల్గా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తప్పలేదు మామ, సినిమా ఫ్లాప్ అవడంలో తప్పలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది మామ. ఫస్ట్ హాఫ్ మాత్రం, సెకండ్ హాఫ్ ముంచేసింది. అండ్ ఇక మ్యూజిక్ కూడా బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. లాస్ట్లో వచ్చి క్లైమాక్స్లో ఒక సాంగ్ కూడా టైటిల్స్ పడినప్పుడు ఒక సాంగ్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్స్ వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ సినిమాని ముంచేసింది. అండ్ సో ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 out of 2.75 అదనమాట. ఎందుకంటే చెప్పాను కదా సెకండ్ హాఫ్ ముంచేసిందని. సో అదనమాట. సో మీకు ఎలా అనిపించింది మీరు కామెంట్ చేయండి మామ. ఓకే బాయ్ మామ. ఫైనల్ ఈ సినిమా చూడొచ్చు అంటే వన్ టైం వర్త్ మూవీ చూడొచ్చు. మరి బోర్ కొట్టే సీన్స్ అంతా ఏం లేవు, అలా టైంపాస్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంటే లేడీస్కి బాగా యాప్ట్ అయ్యే ఒక సినిమా అనమాట. వాళ్ళకైతే సెట్ అవుతుంది, లేడీస్ చూడొచ్చు. సినిమాలో ఎలాంటి అడల్ట్ సీన్స్ కానీ వల్గారిటీ డైలాగ్స్ కానీ లేదు. పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్డ్ మూవీ. ఎస్పెషల్లీ లేడీస్కి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ అనమాట ఇది. సో చూడొచ్చు. ఓకే బాయ్ మామ.